హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మునగాకు పప్పుని చిరుచేదు లేకుండా కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ మధ్యకాలంలో చాలామంది జాయింట్ పెయిన్స్ తోటి ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారు కదా. అలాంటి వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈ మునగాకు పప్పుని చిరుచేదు లేకుండా కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా మునగాకునైతే తీసుకోవాలి అండి. ఇది కర్రీ తయారు చేయడం ప్రాసెస్ అయితే చాలా ఈజీయే, కానీ ఇది శుభ్రం చేసుకునే పద్ధతే కొంచెం ఎక్కువ టైం పడుతుందన్నమాట. మీరు బయట వర్క్ చేసే వాళ్ళైతే బిఫోర్ డే అంతా ప్రాసెస్ తయారు చేసి ఉంచుకుంటే నెక్స్ట్ డే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. అయితే ఇవి ఓన్లీ ఆకులు మాత్రమే మనము ఒక బుట్టలో తీసుకుని ఉంచుకోవాలి. మునగాకు చూడడానికి ఫ్రెష్గానే కనిపిస్తుంది, కానీ ఆకుల పైన చాలా మట్టి ఉంటుందన్నమాట. డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనము ఈ ఆకు ఏరుతూ ఉంటే మన వేళ్ళకి కూడా చాలా మట్టి అంటుకుంటుందన్నమాట. కొంచెము వాష్ కూడా నీట్గా చేసుకోవాలి. ఒకవేళ మునగాకు ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నట్లయితే మాత్రము గోరువెచ్చని నీటిలోని కొంచెము సాల్టు, అలానే సోడా ఉంటుంది కదా, మనం తినే సోడా పౌడరు, అది ఒక 1/2 టీ స్పూన్ ఇలా వేసుకొని కాసేపు వదిలేసినట్లయితే ఆ మట్టి, చిన్న చిన్న డస్ట్, పురుగులు లాంటివన్నీ క్లీన్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మునగాకు చూడడానికి చిన్నగానే ఉంటుంది, కానీ కుక్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుందండి. జనరల్గా ఆకుకూరలు ఏవైనా సరే చాలా ఎర్లీగా కుక్ అయిపోతాయి. వాటర్తో పని లేకుండా చిటికెడు సాల్ట్ వేసి స్టవ్ పైన పెట్టినట్లయితే బాండిలోని ఈజీగా కుక్ అవుతాయి, కానీ మునగాకైతే అలా కాదండి, కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అలానే ఇప్పుడు చాలా మందిరి దగ్గర అయితే మునగాకు చాలా అనుకూలంగా ఉంటుందండి. బయట మార్కెట్లో కూడా మనకి ఈజీగా దొరికేస్తుందనమాట. మీ దగ్గర మునగాకు ఉన్నట్లయితే చక్కగా ఇలా ఏరేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఎండబెట్టుకొని పౌడర్లో స్టోర్ చేసుకుంటే మార్నింగ్ పూట ఒక 1/2 టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ కానీ గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసుకొని తాగినట్లయితే వెయిట్ లాస్ చాలా ఈజీగా అవుతాము. అలానే జుట్టుకి, స్కిన్‌కి, కంటి చూపుకి, అలానే మనకి బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. అయితే వెయిట్ లాస్ అవుతాము అంటే డైరెక్ట్‌గా ఇది 1 టీ స్పూన్ తాగడం వలనో, తినడం వలనో తగ్గడమే కాకుండా మనం డైట్ ప్లాన్ అంటే కొంచెం లిమిట్‌గా తినడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. తిన్న వెంటనే పడుకోవడము, అలానే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం అలాంటివి ఏవి చేయకూడదు. దాంతోపాటు మన శరీరానికి సరిపడా వాటర్ తీసుకోవడం కూడా డైలీగా చాలా ఇంపార్టెంటు. ఇలా అంతా తీసుకొని నీట్‌గా వాష్ చేశాననమాట. 3, 4 సార్లు. పైన చిన్న మట్టి లాంటిది ఉంటుంది కదా, అదంతా పోయే వరకు వాష్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్‌లోని నేను ఎర్ర కందిపప్పు, అలానే పెసరపప్పు ఈక్వల్‌గా తీసుకుంటున్నాను. మీరు ఇదే ప్లేస్‌లోని శనగపప్పుని, కందిపప్పుని కూడా తీసుకోవచ్చు. పచ్చ పెసల్ని కూడా తీసుకోవచ్చండి. అయితే జనరల్‌గా నేను ఆకుకూరలు వండేటప్పుడు ముందు పప్పును ఉడికించుకొని ఎండింగ్‌లోని నేను ఆకుకూరను కట్ చేస్తూ వేస్తూ ఉంటాను. కానీ మునగాకు ఈ పప్పులు వండుకునేటప్పుడు మాత్రం పప్పులతో సహా మనం మునగాకుని కూడా వేసేయాలి. ఎందుకు అంటే మునగాకు కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. అందుకు గాను ఇలా పప్పులు వేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని ఈ పప్పులతో సహా మనం వాష్ చేసుకున్న మునగాకుని వేసేయాలి. దానితో పాటు ఆనియన్స్ వేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే ఆనియన్స్, టమాటోలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇది కొంచెం చిరుచేదు ఉంటుంది కదా, అందుకు గాను మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఒక 3-4 విజిల్లు వేయించుకోవాలి. అయితే మరి మెత్తగా వేయించిన అవసరం ఏమీ లేదండి. మీ స్టవ్ హీట్ని బట్టి, కుక్కర్ ప్రెజర్ని బట్టి కూడా ఉంటుంది. జనరల్‌గా మనకి అన్ని ఆకుకూరలు ఇలా స్టవ్ పైన పెట్టిన వెంటనే సాఫ్ట్‌గా కుక్ అవుతాయి నేను ముందు చెప్పినట్టు. ఈ ఆకుకూరకు కొంచెం స్పెషలే. కుక్ అవ్వడానికైతే టైం పడుతుందనమాట. ఈ మునగాకు వేసేసుకున్న తర్వాత మీరు ఉప్పు, వంటకారాన్ని వేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే ఫస్టే వేసేసుకోవచ్చు. నేనైతే ముందు విజిల్లు వేయిస్తాను. నేనైతే ఒక 5-6 విజిల్లు వేయించాననమాట. మీరు నార్మల్‌గా బయటని కూడా తయారు చేసుకోవచ్చు ఈ పప్పు, మునగాకుని. బయటైతే మరి కాస్త ఎక్కువ టైం పడుతుందనమాట. మనకి సాఫ్ట్‌గా ఉడికితేనే కొంచెం జ్యూసీ గ్రేవీలాగా టేస్ట్‌గా ఉంటుంది. ఈ మునగాకు ఉడకడానికి టైం పడుతుంది కనుక నేను కుక్కర్‌లో చేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా. ఇలా పెట్టేసుకొని నేను 4-5 విజిల్లు వేయించేసుకొని అలానే వదిలేసాను. కాసేపు ప్రెజర్‌కి కూడా బాగా పడుతుంది కదా. తర్వాత మూత తీసుకొని మన టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్‌ని, వంటకారాన్ని వేసేసుకోవాలి. అలానే ఇది చిన్న చిరుచేదు ఉంటుంది. ఆ చిరుచేదు లేకుండా కొంచెము చింతపండు జ్యూస్ వేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ మాత్రమే.
ఇది నేను ముందుగానే తయారు చేసి ఉంచుకుంటానన్నమాట. వేడి నీళ్ళు ఉంటాయి కదా, కాచి చల్లార్చిన నీటిలోని చింతపండుని నానబెట్టి సాల్టు, పసుపు, నూనె లైట్‌గా ఉడికించుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాననమాట. అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవడానికి బావుంటుంది. మనం ఎప్పుడైనా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా పులిహోరలా తయారు చేసుకున్నా సరే చాలా బావుంటుంది. ఇవన్నీ వేసుకొని కాసేపు ఉడికించుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి బాండీలోని ఒక 3, 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర మాత్రమే వేస్తున్నాను. మీకు ఇష్టం ఉన్నట్లయితే శనగపప్పు, మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి చిట్పట్లాడి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, చిటికెడు పసుపు, మీ దగ్గర ఉన్నట్లయితే కరివేపాకుని అలానే మీరు ఉల్లి, వెల్లుల్లి తిన్నట్లయితే అది కూడా వేసుకోవచ్చు. నేను కార్తీక మాసం కనుక ఈ మంత్ అంతా వాడటం లేదనమాట. ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను కొంచెము అల్లం పేస్ట్ మాత్రమే ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నాను. పసుపుని కూడా మీరు తప్పకుండా ఆయిల్‌లోనే ఫ్రై చేయండి. అప్పుడే చిరుచేదు లేకుండా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని, ఈ మునగాకుని వేసేసుకోవడమే. మరొకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని ఒక అరగంట పాటు అలానే పక్కన వదిలేసినట్లయితే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పప్పుకి, ఈ మునగాకుకి బాగా పట్టి మంచి టేస్ట్‌గా ఉంటుందన్నమాట. చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అనే చెప్తాను. ఈ మునగాకుకి కూడా మనం ఎక్కువ ఖర్చు పెట్టి తేవాలి అనేమీ లేదండి. మనకు అనుకూలంగా దొరుకుతుంది మార్కెట్‌లోనే. కొంతమందికి మన ఇంటి చుట్టుపక్కలనే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. హెల్త్‌కి మంచిది, వెయిట్ లాస్ అవుతాము, బోన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి, హెయిర్ రిమూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అనే చెప్తాను. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్‌లో మీరు షేర్ చేయండి. ఈ మునగాకుతోటి ఇలా పప్పులాగే కాకుండా మనము చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. అయితే నీకు ముందుకి రెసిపీస్ నేను మీకు షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.